ఇటివు ఇప్పుడే వస్తాను వదినా. జాగ్రత్తగా రా అమ్మా. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? నేను చూడాలనిపించి. అయ్యో ఎవరైనా చూస్తే బాగోదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదనా, నీకేం కాలేదు? నాకేం కాలేదు. ఇంట్లో తిట్లు దెబ్బలు లాంటివి? అయ్యో అలాంటిదేం లేదు. మా అన్నయ్య నన్ను ఎప్పుడు కొట్టడు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది నీకు? వదనా, ఎన్ని గొడవలు వచ్చినా నాతో చివరి వరకు తోడుంటావు కదా? ఎక్కడికి వెళ్ళిపోయేవే? అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసొచ్చా. సరే దండం పెట్టుకో. మామా, ఈ రోజు తను గుడికొచ్చినప్పుడు చూసుండాల్సిందిరా. చీర కట్టుకుని పిచ్చెక్కించేసిందిరా. కాదు అబ్బా, కానీ ఒక్కట్రా, మనం భయపడినట్టు వాళ్ళ ఇంట్లో ఏం జరగలేదు. రేయ్, మనమంటూ నన్ను కలుపుతావేంట్రా? నువ్వే భయపడ్డా. ఈ కాల పిల్లల్ని బెదిరిస్తే కథ వేరే రకంగా మారిపోతుందని మీ బావకి చాలా బాగా తెలుసు. కరెక్ట్ మావా, కానీ అతను మన దగ్గరకు వచ్చి ఎంతలా బెదిరించాడో కదా. కానీ ఒకటి, నీకు తలనొప్పి మొదలైనట్టే. ఏంటి? ఇక మీ బావ నీకెక్కడ కనపడినా ఏదో ఒక గొడవ తప్పదు మావా. ఎక్కడ వాడు? వాడిని చూడగానే నరికేసి వచ్చి చెప్పకుండా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నావు. ఎక్కడ వాడు? అన్న ఇటే ఎక్కడో చూశానన్నా. ఎక్కడ వాడు? ఈ రోజు నా చేతిలో చచ్చాడు వీడు. ఒక అబ్బకు పుట్టినవాడివి కాదురా నువ్వు. నేనంతలా చెప్పిన తర్వాత కూడా గుడిలో నా చెల్లెలు చేయి పట్టుకుని మాట్లాడేవంటే ఆ రోజు నిన్ను చంపకుండా వదిలేయడమే తప్పు. వీడున్నాడనే ధైర్యంతో ఏమైనా చేస్తావురా నువ్వు? కొట్టి చంపేయండి వీడిని, నేను చూసుకుంటాను. అర్థమైంది. ఇన్ని దెబ్బలు కొట్టిన తర్వాత కూడా నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడలేదంటే నీకు ఆట తెలుసన్నమాట. ఆ ఆట అంతేంటో నేను చూపిస్తా. ఆ వేటకెత్తి తీసుకురా.